Hi, good morning, Ananda. This is Padmini from Divasema Polytechnic College, Avanigadda. మనం ఏ చాప్టర్లో ఉన్నాము? ప్రోగ్రెషన్స్ అంటే శ్రేణుల్లో ఏమేమి ఉంటుందంటే ఆరాత్మక శ్రేణి, గుణశ్రేణి. ఆ టూ వాల్యూస్ గురించి మాట్లాడదాం. అలాగే మీకు ఆరాత్మక శ్రేణి గురించి చెప్పాను, అంటే ఏపీ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే జీపీ వాల్యూ గురించి కూడా చూద్దాం. జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ డెఫినేషన్ చూడండి. ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్ అబ్టైన్డ్ బై మల్టిప్లికేషన్ ప్రొసీడింగ్ టర్మ్ బై ఏ ఫిక్స్డ్ నెంబర్ అంటే మనకి ఏ టూ వాల్యూస్ని డివైడ్ చేసినా మనకి ఏమొస్తుందంటే సేమ్ వాల్యూ రావాలి, ఫిక్స్డ్ పాయింట్ రావాలి. అంటే ఫార్ములా ఏమొస్తుంది? ఎగ్జాంపుల్ చూడండి, 2, 4, 8, 16, 32 అండ్ సో ఆన్. ఇప్పుడు చూడండి, మనకి ఏపీలో కూడా ఏముంది? మనకి T1 ఈక్వల్ టు ఏమొచ్చింది? A2 మైనస్ A1 కదా. అలాగే ఇక్కడ ఏమొస్తుందంటే ఈ వాల్యూస్ని T1, T2, T3, T4 అండ్ సో ఆన్ తీసుకుంటే మనకి R ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? T2/T1 ఈక్వల్ టు T3/T2 అలాగే T4/T3. ఈ వాల్యూస్ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ వస్తుంది. చూడండి, దట్ ఈక్వల్ టు 4/2. ఏముంది ఇక్కడ? T2/T1 కదా. T2 వాల్యూ ఎంత? 4. T1 వాల్యూ 2 కదా. 4/2 ఈక్వల్ టు నెక్స్ట్ T3/T2. T3 వాల్యూ ఎంత? 8. T2 వాల్యూ 4 ఈక్వల్ టు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? T4 వాల్యూ ఎంత? 16. అలాగే T3 వాల్యూ ఎంత? 8. క్యాన్సిల్ చేయండి. దీనిలో 2 టైమ్స్, దీనిలో 2 టైమ్స్, దీనిలో 2 టైమ్స్. 2 ఈక్వల్ టు 2. ఏమొచ్చింది ఇక్కడ? కామన్ రేషియో. అంటే ఏ వాల్యూని డివైడ్ చేసినా ఏమొస్తుంది? మనకి సేమ్ వాల్యూస్ వస్తే అది ఏమవుతుందంటే జీపీ. ఫార్ములా ఏమొస్తుందంటే R ఈక్వల్ టు T2/T1 లేదా T3/T2, T4/T3 అండ్ సో ఆన్. వాల్యూస్ తీసుకొని మనకు ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది వస్తుంది. అలాగే దీనికి ఫార్ములా ఏంటి చూడండి. జనరల్ ఫార్మ్ ఆఫ్ AR, AR² అండ్ సో ఆన్ A ఇంటూ R⁻n-1. దీనికి ఫార్ములా ఏమొస్తుంది చూడండి. R ఈక్వల్ టు ఈ వాల్యూ ఏమవుతుంది? T1, T2, T3 అండ్ సో ఆన్ Tn. మనకి ఫార్ములా ఏంటి? రేషియోకి ఫార్ములా, కామన్ రేషియోకి T2/T1. నెక్స్ట్ R ఈక్వల్ టు T3 ఈ పక్కనే రాయండి అమ్మా, ఈక్వల్ టు T3/T2. నెక్స్ట్ T4/T3 అండ్ సో ఆన్ Tn/Tn-1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. T2 వాల్యూ ఎంత? ఇక్కడ AR కదా. AR/T1 వాల్యూ ఎంత? A కదా. క్యాన్సిల్ చేయండి. దట్ ఈక్వల్ ఏమొస్తుంది? R. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? T3 అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత అండి? AR². T2 అంటే AR. R క్యాన్సిల్ అవుతుంది, A క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ ఎంత వస్తుంది? R. నెక్స్ట్ T4 కూడా చూడండి. T4 అంటే ఇక్కడ ఏమొస్తుంది? AR³ అంటే AR3/AR². A క్యాన్సిల్ అవుతుంది, RR క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ ఏమొస్తుంది? R. దేర్ఫోర్ ఏమొస్తుంది? R ఈక్వల్ టు అండ్ సో ఆన్. Tnకి ఫార్ములా ఏమొస్తుంది? Tn ఈక్వల్ టు R ఈక్వల్ టు Tn/Tn-1. R ఈక్వల్ టు Tn/Tn-1. Rకి ఫార్ములా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? R ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఏమంటారంటే కామన్ రేషియో. ఓకేనా? Tn ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? Tn ఈక్వల్ టు ఫార్ములా A ఇంటూ R⁻n-1. A ఇంటూ R⁻n-1. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రేషియో కనుక్కోవాలంటే R ఈక్వల్ టు T2/T1, T3/T2, T4/T3 అండ్ సో ఆన్ Tn/Tn-1. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్
n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఏమి ఇచ్చారు? a కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ కామా a ఇంటూ ఆర్ పవర్ n-1. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? Sn ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. నెక్స్ట్ ఇన్ఫినిటీ కూడా చూడండి. S ఇన్ఫినిటీ ఈక్వల్ టు a బై 1 మైనస్ ఆర్. ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే ఏ వాల్యూ ఆర్ వాల్యూ కనుక్కుంటే ఎస్ ఇన్ఫినిటీ అనే వాల్యూ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్. నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. ఇది ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ కామ బి కామ సిఆర్ ఇన్ ఏపీ ఆరాత్మక శ్రేణి అంటే ఏ కామ బి కామ సి ఈక్వల్ టు ఆర్ ఏపీ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే బి మైనస్ ఏ ఈక్వల్ టు సి మైనస్ బి. దీని ఫార్ములా ప్రకారమే వేసాం. ఏమేస్తాం ఫార్ములా? T1 ఈక్వల్ టు ఫార్ములా ఏమేస్తాం? ఏ. T2 ఈక్వల్ టు ఏమేస్తాం? A2 మైనస్ A1. ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేసాం. దీని నుండి మనకి బి వాల్యూ కనుక్కోవాలి. ప్లస్ మైనస్ బి కదా, ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి. ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. బి ప్లస్ బి ఈక్వల్ టు సి. మైనస్ కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది? ప్లస్ బి. బి ప్లస్ బి ఏమవుతుంది? 2b కదా, 2b ఈక్వల్ టు సి ప్లస్ ఏ. అలాగే బి ఈక్వల్ టు 2 అన్నది మనకి మల్టిప్లికేషన్ ఉంది కదా, ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే ఏమవుతుందంటే డివైడ్ బై అవుతుంది. సి ప్లస్ ఏ బై 2. ఓకేనా? షార్ట్ కట్గా ఈ ఫార్ములా యూజ్ చేసిన మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. సెకండ్ షార్ట్ కట్ ఏ కామా డి అండ్ సో ఆన్ కే. దీనికి ఫార్ములా ఏమొస్తుంది? టీఎన్ ఈక్వల్ టు కేగా తీసుకోండి. టీఎన్కి ఏపీలో ఫార్ములా ఏమొస్తుంది? ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు కే. దీని నుండి n వాల్యూ కనుక్కుందాం. ఈ ప్లస్ ఏ కదా, ఆర్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుంది? మైనస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు కే మైనస్ ఏ. నెక్స్ట్ మనకి n-1 ఇంటూ డి అన్నది ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది కదా, ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే డివైడ్ బై కే మైనస్ ఏ బై డి. n ఈక్వల్ టు -1 కదా, ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే ఏమవుతుంది? +1 అవుతుంది. కే మైనస్ ఏ బై డి +1. n ఈక్వల్ టు ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చూడండి. ఇఫ్ n ఏపీ 21, 18, 15 అండ్ సో ఆన్ విచ్ టర్మ్ విల్ బి -30. -30 అన్నది ఏ టర్మ్ కనుక్కోవాలంటే ఇవి వచ్చిన వాల్యూకి ఎంత టర్మ్ ఎంతో కనుక్కోవాలి. కే వాల్యూ ఎంత ఇక్కడ మనకి? -30. నెక్స్ట్ ఏ వాల్యూ 21. నెక్స్ట్ దీనిలో ఇంకేం కావాలి? కే తెలిసింది, ఏ తెలిసింది. ఇంకేం కావాలి మనకి? డి వాల్యూ కావాలి. డి వాల్యూ కావాలంటే కామన్, డిఫరెన్స్ ఆఫ్ కామన్ అంటే డి ఈక్వల్ ఫార్ములా ఏమొస్తుంది? A2 మైనస్ A1. ఈ వాల్యూని A1 అయినా తీసుకోవచ్చు, ఏ కానీ తీసుకోవచ్చు. A1 A2. డి ఈక్వల్ టు A2 వాల్యూ 18 మైనస్ A1 వాల్యూ 21. డి ఈక్వల్ సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? డి ఈక్వల్ టు -3. ఈ వాల్యూస్ మొత్తం తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత టర్మ్ వస్తుంది? n ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది? కే మైనస్ ఏ బై డి +1. కే అంటే ఎంత? -30. ఏ అన్నది ఎంత? -21 బై డి వాల్యూ ఎంత? -3 +1. యాడ్ చేయండి. -30 -21 యాడ్ చేస్తే ఎంత? -51 బై -3 +1. క్యాన్సిల్ అయిపోతుంది కదా. 3 51 ఎన్నిసార్లు పోతుంది? 1. ఓకేనా? ఇంకెంత ఉంటుంది ఇక్కడ మనకి? 5లో 3 తీస్తే 2 ఉంటుంది. అంటే 21. 21 టైమ్స్ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 21లో. 17 + 1 ఈక్వల్ టు 18. ఇది ఎంత అండి? 18th టర్మ్. ఎంత టర్మ్ ఎంత? 18th టర్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. టీకే ఈక్వల్ టు ఎల్ కామా టీఎల్ ఈక్వల్ టు కే కామా టీఆర్ ఈక్వల్ టు కే ప్లస్ ఎల్ మైనస్ ఆర్ వాల్యూ. మనకి ఏమి ఇచ్చారంటే
బేస్ 5 ఈక్వల్ 50, T50 ఈక్వల్ టు 5, T25. అంటే మనకి దీనిలో ఏ వాల్యూస్ తెలుసు, ఇక్కడ ఈ ప్లేస్లో ఏముంది, ఇక్కడ మనకి K ప్లేస్లో 5 ఉంది, అలాగే L ప్లేస్లో ఎంత ఉంది 50. నెక్స్ట్ R ప్లేస్లో ఎంత ఉంది మనకి, R ఈక్వల్ టు 25. మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. T25 ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, K ప్లస్ L మైనస్ ఆరే కదా. K వాల్యూ ఎంత 5 ప్లస్ L వాల్యూ 50 మైనస్ R వాల్యూ 25. మొత్తాన్ని యాడ్ చేసి సపరేషన్ చేయండి. యాడ్ చేసి సపరేషన్ చేస్తే 5 ప్లస్ 50 ఎంత 55 మైనస్ 25. 55లో నుండి మైనస్ 25ని సపరేషన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది 30. దీని నుండి మనకి ఏపీలో ఫామ్లో కూడా రాయవచ్చు. T5కి ఫామ్లో ఏమి రాస్తాము, A ప్లస్ 4D ఈక్వల్ టు 50. నెక్స్ట్ T50కి ఎలా రాయవచ్చు, A ప్లస్ 49D ఈక్వల్ టు 5. నెక్స్ట్ T25కి A ప్లస్ 24D ఈక్వల్ ఎంత 30. ఓకేనా, ఇలాగైనా తీసుకోవచ్చు, ఈజీగా వస్తుంది మనకి ఆన్సర్ అన్నది. నెక్స్ట్ చూడండి, ది కామన్ రేషియో ఇన్ ది ప్రోగ్రెషన్. ది కామన్ రేషియో ప్రోగ్రెషన్ అంటే రేషియో అంటే మనకి ఏంటి, ఆర్ వాల్యూ. ఆర్కి ఫార్ములా ఏమొస్తుంది, T2/T1 ఈక్వల్ టు T3/T2 ఈక్వల్ టు T4/T3 అండ్ సో ఆన్ Tn/Tn-1. దీని నుండి మనకి ఈ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఏదవుతుందో దాన్ని T1, సెకండ్ వాల్యూ ఏదైతుందో దాన్ని T2 తీసుకోండి. తీసుకుంటే దీని నుండి ఏం కనుక్కోమన్నాడు, కామన్ రేషియో. కామన్ రేషియో ఏమొస్తుందో మనకి, R ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, T2/T1. T2 వాల్యూ ఎంత -6, T1 వాల్యూ 3. క్యాన్సిల్ చేయండి, ఎన్నిసార్లు 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. R ఈక్వల్ టు -2. రేషియో అంటే R వాల్యూ కనుక్కోవాలి. రేషియో అంటే R వాల్యూ. Rకి ఫార్ములా ఏమొస్తుంది, T2/T1. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్ చూడండి, సమ్ ఆఫ్ ది 100 టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్ 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ఈజ్ అంటే ఇక్కడ ఇచ్చేసారు సమ్ ఆఫ్ ది 100 టర్మ్స్. అంటే ఏమి ఇచ్చారు, సొల్యూషన్ 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 100. అంటే 100 టర్మ్స్ ఇచ్చారు. 100 అంటే n ఈక్వల్ టు 100. మనకి 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ఇస్తే ఫార్ములా ఏమొస్తుంది, n + 1/2. ఇదే కదా ఫార్ములా, n + 1/2. మనకి లాస్ట్ వాల్యూ ఉంది కదా ప్లస్, ఆ వాల్యూ ఎంత అవుతుంది 100. 100 టర్మ్స్ అన్నారు కాబట్టి n ఈక్వల్ టు 100. సబ్స్టిట్యూట్ చేయండి. 100 + 1/2 50 టైమ్స్. 50 × 100 + 1 ఎంత 101. మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది, 50 × 101ని వాల్యూని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది 550. 50 × 50. ఓకేనా, ఇలా 1² 2² 3² అలా ఇస్తేనేమో ఫార్ములా మారుతుంది. అప్పుడేమొస్తుంది, n + 1/2n + 1/6 వస్తుంది. ఇక్కడ ఏం ఇచ్చాడు, 1 + 2 + 3 అండ్ సో ఆన్ ఇచ్చారు కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది, n + 1/2. అంటే ఇక్కడ 100 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి n ఈక్వల్ టు 100 తీసుకోండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అనేది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ x ఈక్వల్ టు 1/2, 1/4 + 1/8 + 1/16 అండ్ సో ఆన్ అండ్ y ఈక్వల్ టు 1/3 + 1/9 + 1/27 + 1/81 అండ్ సో ఆన్ దెన్. అంటే ఇక్కడ మనకి ఎస్ఎన్టీకి ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. దీని నుండి ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, అలాగే వై వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనకి ఆప్షన్స్ ఇచ్చారు కదా, x ఈక్వల్ టు y, అలాగే 2x + 4y = 4, 3
ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. ఫోర్త్ ఆప్షను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ వై వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ సైడ్స్ ఈక్వల్గా వస్తే అది ఏ ఆప్షన్ అన్నది మనం కరెక్ట్గా అప్లై చేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, ఏ బై 1 మైనస్ ఆర్. ఇక్కడ ఎస్ ఇన్ఫినిటీ మొత్తాన్ని ఎక్స్గా తీసుకుందాం, ఎందుకంటే మనం దీని నుండి మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలండి. ఓకేనా, ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, ఏ బై 1 మైనస్ ఆర్. ఎక్స్ వాల్యూ చూడండి, ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1/2. ఏ అయినా తీసుకోవచ్చు, లేకపోతే A1 అయినా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ దీని నుండి మనం ఏ వాల్యూ తెలుసు, ఇంకేం కావాలి మనకి, ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ కావాలంటే కామన్ రేషియో ఫార్ములా ఆర్ ఈక్వల్ టు T2 బై T1 కదా, ఈ వాల్యూ T1 T2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. T2 వాల్యూ ఎంత, 1/4 బై T1 వాల్యూ 1/2. రెసిప్రోకల్ పెన్ను తిప్పి రాయండి. 1/4 ఇంటూ 2/1 కదా, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. ఓకేనా, 1 ఇంటూ 1 1 కదా, ఇంకా వాల్యూ ఏమొస్తుంది, ఆర్ ఈక్వల్ టు 1/2. ఈ ఏ వాల్యూ ఆర్ వాల్యూ తీసుకెళ్ళి ఎస్ ఇన్ఫినిటీలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుందండి. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత మనకి 1/2 బై నెక్స్ట్ 1 మైనస్ ఆర్ వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి 1/2. డినామినేటర్లో హారంలో ఎల్సిఎం కట్టండి, హారంలో ఏం చేస్తారంటే కాసా కట్టండి. 1/2 బై ఎల్సిఎం ఎంత 2 కదా, ఏం లేదు 1 ఉండదు, 1 ఇంటూ 2 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1. దట్ ఈక్వల్ టు 1/2 బై సపరేషన్ చేయండి, ఎంత వస్తుంది 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 1/1 ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 1 వచ్చింది. నెక్స్ట్ దీని నుండి మనం ఏం కనుక్కోవాలి, వై వాల్యూ కనుక్కోవాలి. అలాగే వై కూడా వై ఈక్వల్ అని తీసుకోండి. ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఏమొస్తుంది, ఏ బై ఆర్ మైనస్ 1. వై ఈక్వేషన్లో చూడండి, ఏ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి 1/3 కదా, ఏ వాల్యూ 1/3. ఈ వాల్యూని T1 T2గా తీసుకోండి. దీనికి కూడా ఏం చేయాలి, ఆర్ వాల్యూ కనుక్కోవాలండి. ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమొస్తుంది, T2 బై T1. T2 బై T1. T2 వాల్యూ ఎంత, 1/9 బై T1 వాల్యూ 1/3. 1/9 రెసిప్రోకల్ అవుతుంది, 1/9 ఇంటూ 3/1. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. ఆర్ ఈక్వల్ టు 1/3. రేషియో వచ్చింది, అంటే ఆర్ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ తెలుసు. ఇంకేం కనుక్కోవాలి మనము, వై వాల్యూ కనుక్కోవాలి. వై ఈక్వల్ టు ఏ వాల్యూ 1/3 బై 1 మైనస్ 1/3. ఎల్సిఎం కట్టండి డినామినేటర్లో, 1/3 బై 3 మైనస్ 1/3. 3 క్యాన్సిల్ అవుతుంది కదా, 1 బై సపరేషన్ చేయండి. 3లో నుండి 3 మైనస్ 1, 3లో నుండి -1ని తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది, 2. వై ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు వాల్యూ 2. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 2. కానీ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్ టు వై అంటే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ సేమ్ ఈక్వల్గా వస్తే ఎక్స్ ఈక్వల్ టు వై రాసేవాళ్ళం. ఈ ఆప్షను రాంగు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 1. 1 స్క్వేర్ అంటే 1 కదా, ఈక్వల్ టు 1/2. ఈక్వల్ అవ్వలేదు కదా, ఇది కూడా రాంగు. నెక్స్ట్ చూడండి, ఈ 2 వాల్యూస్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. కానీ ఎక్స్ వాల్యూ 1 ప్లస్ వై వాల్యూ 1/2. ఎక్స్ ప్లస్ 1/2 అంటే ఎంత వస్తుంది, 3/2. నెక్స్ట్ ఈ వాల్యూ కూడా రాంగు. దానిలో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సెకండ్ ఆప్షన్లో 2x ప్లస్ 4y ఈక్వల్ టు 4. అంటే మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ సైడ్స్ ఈక్వల్గా వస్తేనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 1 కదా, 4 ఇంటూ వై వాల్యూ 1/2 ఈక్వల్ టు 4. 2 ఇంటూ 1 2, దీని 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 ఇంటూ 1 2 ఈక్వల్ టు 4. దట్ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 4. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనా, అర్థమైందా? ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ కనుక్కోవాలి ఇలా ఇచ్చినప్పుడు. దానికి ఏ ఫార్ములా వేయాలంటే ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా అప్లై చేయండి. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ ఫార్ములా ఏమొస్తుంది, ఏ బై 1 మైనస్ ఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n. అంటే న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏమొస్తుంది? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ nకి ఫార్ములా n ఆఫ్ n ప్లస్ 1/2. అలాగే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది మనకి? n ఆఫ్ n ప్లస్ 1/2n ప్లస్ 1 ఎంత? 6. 2 వాల్యూకి సపరేట్ చేసి ఫార్ములా వేయండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? 1 స్క్వేర్ స్క్వేర్లు ముందు అప్లై చేయండి. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఏముంటుంది? n స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 1 ఉన్నాయి కదా, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్కి ఫార్ములా ఏమొస్తుందంటే n ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ప్లస్ ఉంది కదా, ప్లస్ వేయండి. అలాగే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ 4కి ఫార్ములా ఏమొస్తుంది? n ఆఫ్ n ప్లస్ 1/2. ఈ 2 వాల్యూస్లో కామన్గా ఏముంది? n ఆఫ్ n ప్లస్ 1/2. అంటే 6ని ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 2 రాయొచ్చు కదా. దీని నుండి కామన్ ఏమొస్తుంది? n ఆఫ్ n ప్లస్ 1/2 కామన్ తీయండి. అలాగే ఇక్కడ కూడా ఏం కామన్గా ఉంది? n ఆఫ్ n ప్లస్ 1/2ని కామన్ తీయండి. కామన్ తీసినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది? 1 వస్తుంది. n ఆఫ్ n ప్లస్ 1/2. ఇంక ఇక్కడ వాల్యూ ఎంత ఉంది మనకి? 2n ప్లస్ 1/2 కామన్ వెళ్ళిపోయింది కదా, 3 ఉంటుంది. ప్లస్ ఈ వాల్యూ మొత్తం కామన్ వెళ్ళింది కాబట్టి ఎంత ఉంటుంది? 1. ఇంప్లైస్ n ఆఫ్ n ప్లస్ 1/2. ఇక్కడ ఎల్సిఎం కట్టండి, కాసా కట్టండి. కాసాగా ఎంత అవుతుంది ఇక్కడ? 3. 3 క్యాన్సిల్ అయితే ఏముంటుంది? 2n ప్లస్ 1. ఇక్కడ ఏం లేదు, 1 కదా, 3 ఇంటూ 1 3 ప్లస్ 3 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? n ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 2. నెక్స్ట్ యాడ్ చేయండి. 1 ప్లస్ 3 4 కదా, 2n ప్లస్ 4/3. ఈ వాల్యూలో కామన్గా ఏం తీయచ్చు? న్యూమినేటర్లో 2 కామన్గా ఉంది, 2 కామన్ తీయండి. కామన్ తీసి n ఆఫ్ n ప్లస్ 1/2 ఇంటూ 2 కామన్ తీస్తే ఏముంటుంది? ఎన్ఏ కదా, 4ని 2 ఇంటూ 2గా రాయండి. 2 కామన్ వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? 2/3. 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. n ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా అప్లై చేయండి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఫార్ములా ఏమొస్తుందంటే n ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 వస్తుంది. ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్కి ఫార్ములా ఏమొస్తుంది? n ఆఫ్ n ప్లస్ 1/2. నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్స్లో n ఆఫ్ n ప్లస్ 1/2 కామన్ ఉంది కదా, కామన్ తీయండి. కామన్ వెళ్ళిపోయింది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 3నే కదా, 3 ఇంటూ 1 3 యాడ్ చేయండి. 2 ప్లస్ 1 ప్లస్ 3 ఎంత? 4. ఓకే, 2n ప్లస్ 4/3. అలాగే న్యూమినేటర్లో 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు వాల్యూ. నెక్స్ట్ చూడండి, ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఇన్ ఏపీ 13, 8, 3, -1 అండ్ సో ఆన్. అలాగే మనకి ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంటే భేదం, అంటే డి వాల్యూ కనుక్కోవాలి. డి ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? A2 మైనస్ A1. కామన్ డిఫరెన్స్ అంటే మధ్య విలువ, అంటే ఫార్ములా ఏమొస్తుందంటే డి ఈక్వల్ టు A2 మైనస్ A1. ఈ ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, అది ఏమవుతుందంటే A1, A2, A3. అలాగే ఇలా కాకపోయినా సరే ఏం తీసుకోవచ్చు? T2 మైనస్ T1 కైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఒకటే. మనకి ఎంత వచ్చింది వాల్యూ చూడండి. A2 వాల్యూ 8, A1 వాల్యూ ఎంత? 13. 8లో నుండి 13లో నుండి 8 తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది? -5. డి ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత? -5.
నెక్స్ట్ చూడండి సమ్ అండి. 10th term ఆఫ్ ది ఏపీ 5, 1, -3, -7 అండ్ సో అండ్. అంటే 10th term ఆఫ్ ఏపీ అంటే ఏమొస్తుంది ఫార్ములా T10 = A + 9D వస్తుంది. 10th term అన్నారు కాబట్టి T10 = A + 9D. అలాగే 12th term అనుకోండి T12 = A + 11D. అలా తీసుకోండి ఫార్ములా. ఇప్పుడు దీనిలో మనకి ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. ఏ ఈక్వల్ ఎంత 5. ఇంకేం తెలియాలి మనకి, డి వాల్యూ తెలియాలి. డి వాల్యూ అంటే కామన్ డిఫరెన్స్. డి = T1 T2కి తీసుకోండి. ఫార్ములా ఏమొస్తుంది T2 - T1. ఓకేనా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. డి = T1 వాల్యూ T2 వాల్యూ 1, T1 వాల్యూ 5. సబ్ట్రాక్షన్ చేయండి -4. డి వాల్యూ ఎంత -4. దీని నుండి ఏం కనుక్కోవాలి, T10 కనుక్కోవాలి. T10 = ఏ వాల్యూ 5, 9 × డి వాల్యూ ఎంత -4. T10 = 5. మల్టిప్లికేషన్ చేయండి. 9 × 4 = ఎంత 36 -36. 5 - 36 సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది -31. ఓకేనా, 10th term ఎంత వచ్చింది మనకి -31. ఇక్కడ 10th term 11th term 100th term ఏ వాల్యూ ఇచ్చినా సరే ఫార్ములా ఏమొస్తుందంటే nth term అంటే ఫార్ములా ఏమొస్తుంది Tn = A + 9 కదా, n - 1 × Dనే కదా. ఓకేనా, ఇక్కడ ఒక వాల్యూ తగ్గుతుంది. 10 ఇచ్చారు కాబట్టి 9 వస్తుంది. ఒకవేళ 12 ఇచ్చారనుకో 11 వస్తుంది. 13 ఇస్తే 12 వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి వాల్యూ ఫార్ములా. మీరు జాగ్రత్తగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీని నుండి అప్పుడు ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని స్మాల్ ఏగా తీసుకోండి. కామన్ డిఫరెన్స్కి అయితే ఫార్ములా ఏమొస్తుంది T2 - T1 లేకపోతే A2 - A1. ఏ ఫార్ములా తీసుకున్నా సరే మనకి కామన్ డిఫరెన్స్ వాల్యూ వస్తుంది. దాని నుండి ఎంత టర్మ్ కనుక్కోమన్నారు అది చూడండి. ఇక్కడ 10th term కనుక్కోమన్నారు కాబట్టి 10th term కనుక్కోమన్నారు కాబట్టి T10 = A + 9D. అంటే మనకి ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ కనుక్కున్నాం కదా, సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి. 9 × 4 ఎంత 36. 5 - 36 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది -31. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ A, B, C ఆర్ ఇన్ జీపీ దెన్ A/B కనుక్కోమన్నారు. అంటే జీపీలో ఉన్నాయి. A, B, C ఆర్ దేనిలోని జీపీలు అంటే గుణ శ్రేణిలో ఉన్నాయి. దాని యొక్క A/B వాల్యూ కనుక్కోమన్నారు. కనుక్కోమంటే మనకి కామన్ రేషియో ఫార్ములా. హరాత్మక శ్రేణిలోనేమో కామన్ డిఫరెన్స్, గుణ శ్రేణిలో ఏమవుతుందంటే కామన్ రేషియో. కామన్ రేషియోకి ఫార్ములా ఏమొస్తుంది R = T2/T1 = T3/T2. అంటే ఇచ్చిన వాల్యూస్ని ఏం తీసుకుంటాము T1, T2, T3గా తీసుకోండి. తీసుకుంటే R = ఫార్ములా ఏమొచ్చింది మనకి T2/T1 = T3/T2. వాల్యూ ప్రతిక్షేపించండి. T2 వాల్యూ ఎంత B కదా, T1 వాల్యూ A = T3 వాల్యూ ఎంత C, T2 వాల్యూ B. ఓకేనా, మనకేం కావాలి ఇక్కడ A/B వాల్యూ అడిగాడు కానీ ఇక్కడ ఏమొచ్చింది B/A = C/B అయింది. దీన్ని తిప్పి రాయండి, రెసిప్రోకల్ చేయండి. ఏమొస్తుంది A/B = B/C. A/B వాల్యూ ఎంత వచ్చింది మనకి B/C. ఓకేనా, మీకు ఈరోజు చెప్పిన ఫార్ములాస్ అలాగే డెఫినేషను, ఎంత టర్మ్ ఎలాగూ, జీపీలో రేషియో ఫార్ములా ఏంటి, అలాగే ఏపీలో కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, ఎంత టర్మ్ ఎంత, ఆ ఫార్ములాస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి జాగ్రత్తగా చదవండి. ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే SN వాల్యూ, S∞ వాల్యూ, షార్ట్ కట్స్, డెఫినేషన్స్ కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఆటోమేటిక్గా మంచి ర్యాంక్ వస్తుంది. అలాగే మంచి కాలేజీలో కూడా సీట్ వస్తుంది. ఓకేనా, ఇది చెప్పేది ఏపీ పాల్ సెట్కి, IIITకి, అలాగే ఎవరైనా APRJC రాస్తే దానికి కూడా ఈ సిలబస్ యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.